శ్రీరాముడి పేరు వింటేనే ఆ పార్టీలకు భయం. కాంగ్రెస్ బీఆర్ఎస్ పై బండి సంజయ్ ధ్వజం. బీజేపీ బరాబర్ శ్రీరాముడి పేరుతోనే ప్రజల్లోకి వెళ్తుందని వెల్లడి. సంకనాగినట్టయినా ఇప్పుడు చెప్పందుకొని పెళ్ళ కంపినట్టయినది అది పోతే తప్పేం లేదు. శ్రీరాముడి పేరు వింటేనే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు భయపడుతున్నాయి. కేటీఆర్ రాముడిని మొక్కి బీజేపీని తొక్కాలంటున్నారు. రామభక్తులను తొక్కుతానంటే చూస్తూ ఊరుకుందామా? కాంగ్రెస్ కు చేతనైతే బాబర్ పేరుతో జనాల్లోకి వెళ్ళాలి. ఓటు పడే కదా పోరు ప్రేమ ఉంటుంది కానీ పోరు. మనం ఖచ్చితంగా శ్రీరాముని పేరుతోనే పోవడమని సంజయ్ అన్న క్లియర్ గా పిలుపునిచ్చిండు. మీకు దమ్ముంటే మరి సవాళ్లు స్వీకరించండి. శ్రీరాముడి పేరు వింటేనే ఆ పార్టీలకు భయం. కాంగ్రెస్ బీఆర్ఎస్ పై బండి ధ్వజం. శ్రీరాముడి పేరు వింటేనే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు భయపడుతున్నాయని బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. గురువారం చొప్పదండి నియోజకవర్గంలో కొడిమ్యాలలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల నాయకులు కార్యకర్తలు బీజేపీలో చేరగా కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాముడిని మొక్కి బీజేపీని తొక్కాలంటున్నారని, రామభక్తులను తొక్కుతానంటే చూస్తూ ఊరుకున్నామా అని ప్రశ్నించారు. బీజేపీ బరాబర్ రాముడి పేరుతోనే ప్రజల్లోకి వెళ్తుందన్నారు. కాంగ్రెస్ చేతనైతే బాబర్ పేరుతో జనాల్లోకి వెళ్లాలని ఎద్దేవా చేశారు. కరీంనగర్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండో స్థానం కోసం మాత్రమే పోటీ పడుతున్నాయని చెప్పారు. ఆ రెండు పార్టీల అభ్యర్థులు ఏనాడైనా దళితులు, బీసీలు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగుల పక్షాన పోరాడాలని బండి ప్రశ్నించారు. సంకనాగినట్టయింది. ఇప్పుడు ఎవరు పడితే వారు రాముని గురించి మాట్లాడితే ఒక గుర్తుంటుంది అన్నట్టు నూకుతాడు. మీకు దింపుతాడు, రాడు దింపుతాడు. ఒక కామన్ మ్యాను ఇవాళ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ, రేపు పొద్దుగాల మళ్ళీ ఎంపీ అవుతాడు. రేపు పొద్దుగాల మీకు గట్టిగానే నూకిండు. భారతీయ జనతా పార్టీ తప్పుకున లేవదు, తప్పుకున పడదు, నిమ్మలంగా లేస్తుంది. అది కిందికి రానే రాదు. అట్లుంటుంది భారతీయ జనతా పార్టీతోని. చూడండి మరి మరి మీరు రానిగా మీరు కూడా పోతానంటే పోరి. మరి బాబర్ పేరుతో పోతే పోరిగా. ఎవడన్నా మాట్లాడితే దయచేసి ఇది గుర్తు పెట్టుకోండి ప్రజలారా. బండి సంజయ్ అన్న గట్టిగా దింపిండు, రాడు గట్టిగానే దింపిండు వాళ్ళకు. ఇది ఈ విధంగానే మాట్లాడాలి, తప్పదుగా. ఎవరు పడితే వాడు ఏమైనా కానీ ఏ మాట కామాట ప్రజలారా, నరేంద్ర మోదీ గారి దయ వల్ల, భారతీయ జనతా పార్టీ దయ వల్ల మన శత్రువులు కూడా శ్రీరాముని పేరు చెప్తారంటే ఇలా అంతా నరేంద్ర మోదీ పుణ్యమాను, ఈ భారతీయ జనతా పార్టీ పుణ్యమాను అనేది నాకు అర్థమైపోయింది ప్రజలారా. ఇంకా కామెంట్లు ఎవరు పెట్టిండ్రు? కామెంట్స్ రాజేష్ రాగల్ల అన్ఫాలో 2 ఛానల్ చేసిన ఇద్దరివి. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది కూడా లైవ్లో ఉన్నారు. లైవ్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అవతల ఛానళ్ళు ఆ బిల్లా రంగాలు, ఆ నల్లికుట్ల రగ్గాంధీ, ఈ 420 మల్లిగా వీని ఛానల్ అన్ని అన్సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వాళ్ళ ఛానల్ లైక్ చేయొద్దు, డిస్లైక్ చేయొద్దు. వాళ్ళని తిట్టాలనిపిస్తే మన కామెంట్లో వాళ్ళ పేరు పెట్టి మీరు ఏం తిట్టాలనుకుంటే తిట్టండి, అంతేగాని వాళ్ళ ఛానల్లో మాత్రం తిట్టద్దు. అలాగే వాళ్ళ ఇంట్లో జోలి ఓకర్రి పాపం వాళ్ళేం తప్పు చేసిర్రు, వీళ్ళు మంచిగానే ఉన్నామని చెప్తే వీళ్ళకే బల్బులెక్కి కొవ్వులెక్కి ఇట్లా రోడ్ల మీద పడి తిరుగుతారు. వాళ్ళు మంచిగానే చెప్పారు, న్యాయంగానే ఉండాలి, ధర్మంగానే ఉండాలంటే వీళ్ళకి శాతం అయితే లేదు. వీళ్ళకు పైసలు తినాలనే ఆలోచన లేదు, అన్నం తినాలనే ఆలోచన లేదు. తిన్నకాడ పోయే పాడుకోండి కొంతమంది ఉంటారు తిన్నకాడ పోయేటోళ్ళు. కాబట్టి ప్రజలారా నేను ఒక్కటే మాట చెప్తున్నా, దయచేసి వాళ్ళ ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసే ఒక ఉద్యమం అనేది స్టార్ట్ చేసిన నేను ఖచ్చితంగా మళ్ళీ ఒక్కసారి రిక్వెస్ట్ చేసుకుంటున్నా. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ, హిందూ బంధువులందరికీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, ఏబీవీపీ, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరికి, తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రతి ఒక్కరికి, దేశం కోసం ధర్మం కోసం పనిచేసే ప్రతి ఒక్కరికి 2 చేతుల దండం పెట్టి చెప్తున్నా, ఈ నల్లికుట్ల రగ్గాన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేయండి. ఈ 420 బీసీ ద్రోహి మల్లిగాని ఛానల్ను కూడా అన్సబ్స్క్రైబ్ చేసి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని లైక్ చేయొద్దు, డిస్లైక్ చేయొద్దు, వాళ్ళ ఛానళ్ళల్లో ఎటువంటి కామెంట్ పెట్టద్దని చెప్పేసి కూడా నేను 2 చేతుల దండం పెట్టి యొక్క ఉద్యమానికి, యొక్క పోరాటానికి నేను శ్రీకారం చుట్టినా. ఖచ్చితంగా నన్ను మీరందరూ ప్రజలందరూ కూడా గెలిపించాలని, అలాగే మన ఛానల్ పొలిటికల్ వైబ్స్ ను సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ను ముందుకు తీసుకుపోవాలి. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జోలికి, హిందువుల జోలికి, హిందువుల పండుగల జోలికి, హిందువుల దేవుళ్ళ జోలికి ఎవరు వచ్చినా, ఏ లుచ్చగాడు, ఏ లఫంగిగాడు వచ్చినా వాని ఛానల్ను అన్సబ్స్క్రైబ్ చేయాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.